అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి 22వ తేదీన శనివారం వీరి యొక్క దినఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మొట్టమొదటిసారిగా వృశ్చిక రాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమందికి వృశ్చిక రాశి వారికి షేర్ అయ్యే విధంగా మాకు హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈర్ష్య కానీ, స్వార్థం కానీ, అసూయ కానీ ఏది కూడా వీరిలో ఉండదండి. అంత మంచి మనస్తత్వం ఉన్నవారు. మిగిలినటువంటి రాశులతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారు చాలా మంచి మనసు అనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు అన్నమాట ఎప్పుడూ కూడా నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది కనుక ఉంటే ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారండి. ప్రేమ సమస్య, అలాగే వివాహ సమస్య, ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి చక్కని పరిష్కార మార్గాన్ని చూపుతారు గురువుగారు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 8333855161. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి మార్చి 22వ తేదీన శనివారం నాడు వీరికి ఎటువంటి అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, ఏ దేవతారాధన వలన వీరికి మంచిగా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మారబోతుంది, ఎటువంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీరు అన్నమాట మీద జాగ్రత్తగా నిలబడతారండి. ఏదైనా ఒక మాట ఇస్తే మాత్రం తప్పకుండా దానిని నిలబెట్టుకుంటారు. జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి ఎంతో కష్టపడతారు. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసి వీరు జీవితంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును, ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప పలుకుబడిని, ప్రత్యేకమైనటువంటి పేరును తెచ్చుకునేటటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారని చెప్పుకోవాలి. కాకపోతే వీరికి ఒకే ఒక వీక్నెస్ పాయింట్ ఏంటంటే కనుక వీరికి కొంచెం కోపం అనేది అధికంగా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కానీ కోపం ఉంటే శత్రువులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు కదా. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా చీటికి మాటికి కొంచెం ఎక్కువగా కోపం వస్తూ ఉండడం వలన ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి కూడా కొంచెం కోపం ఎక్కువగా చూపిస్తారు. ఇక మిగతా రాశుల వారితో పోలిస్తే వీరికి చాలా మంచి మనసు అనేది చెప్పాం కదా. కానీ మిగతా రాశుల వారి కంటే కూడా వీరికి చాలా ఎక్కువగా కోపం కూడా ఎక్కువ అనే మాట వాస్తవం. కాబట్టి వీరికి శత్రువులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట మాట్లాడితే ఏం కోపం వస్తుందో అన్నట్లుగా మాట్లాడాలి. వీరికి ఏదన్నా ఒక తప్పు జరిగి దానికి కారణంగా ఏదైనా కోపం వస్తే కనుక ఎదుటి వ్యక్తి అంటే తప్పు చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా బలైపోవాల్సిందనే చెప్పుకోవాలి. అయితే వారు ఎంత పెద్ద గొప్పవాళ్ళైనా కానీ నిలదీసి నలుగురిలోనూ నువ్వు ఈ తప్పు చేశావని నిక్కాసుగా తేల్చేస్తారండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. బోళాశంకరుడితో పోలుస్తూ ఉంటారు వీరిని. ఆ బోళాశంకరుడికి ఎంత కోపం వచ్చినా కానీ వెంటనే ఆ కోపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ ఏ తప్పు అయితే జరిగిందో ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి క్షమించమని చెప్పి అడిగితే ఇక క్షణం కూడా వీరికి ఆలోచించకుండా వెంటనే క్షమించేటటువంటి మనస్తత్వం బోళాశంకరుడికి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అవతల వారు క్షమాపణ అడిగితే ఎంత పెద్ద తప్పు చేసేసినా కానీ వెంటనే వారైతే ఆ తప్పును మన్నించేసి వారిని క్షమించేస్తారు. ఒక్కసారి వీరు ఏదైనా కానీ ఇది నాది అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది వారి వశం అవ్వాల్సిందే. మనిషినైనా కానీ, మాటనైనా కానీ, ఇక వస్తువునైనా కానీ, ఏదైనా సరే ఇక అంత తేలిగ్గా ఏది కూడా నాది అని చెప్పి అనుకోరు. కానీ ఒక్కసారి మాత్రం అనుకుంటే మాత్రం తప్పకుండా దానిని ఖచ్చితంగా వారి వశం అవ్వాల్సిందే. ఇక మన రాశి చక్రంలో చూసుకుంటే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయినటువంటి విషయంలో కొంచెం రేపటి రోజున మంచిగా లాభాన్ని అయితే గడిస్తారండి. అలాగే ఏదైతే అప్పుల పాలైపోయి జీవితాన్ని వ్యర్థం చేసేసుకొని అయ్యో మేము ఈ పరిస్థితి తెచ్చుకున్నామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా రేపటి రోజున పర్వాలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే రేపటి రోజున మీకు యోగకాలం అనేది నడుస్తుంది. జాక్పాట్ కొట్టేటటువంటి మంచి శుభవార్తనైతే మీరు డబ్బుల పరంగా ఏదైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో దానికి సంబంధించి మంచి సమయం రేపటి రోజున అనుకోవచ్చు. అలాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి మంచి న్యూస్ అయితే వస్తుందండి. కొత్త బిజినెస్లు పెట్టాలనుకుంటున్న వారు, లేదంటే కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ, చిన్న బిజినెస్ను స్టార్ట్ చేయాలనుకుంటున్న వారు కానీ, ఏదైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున మీకు మంచి వ్యక్తులను అయితే మీరు సంప్రదిస్తారు. వారితో 1-4 సార్లు ఆలోచించుకొని చక్కగా వ్యాపారాన్ని అయితే మొదలు పెడతారు. ఇక రేపటి రోజున మంచి యోగకాలం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది లభిస్తుంది. రేపటి రోజునే మీరు మంచిగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు. ఉద్యోగానికి సంబంధించి కానీ, లేదంటే వ్యాపారానికి సంబంధించింది కానీ. ఇలా ఈ రాశి వారు ఏదైనా కానీ కష్టం వస్తే దాన్ని చెప్పి పరిశీలించి దాని నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఎక్కువగా వీరైతే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక వృశ్చిక రాశి వారు చాలా మంచిగా
అంటే మంచి మంచి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. చక్కగా సరదాగా అందరితోనూ చాలా ఫన్నీగా కూడా గడుపుతూ ఉంటారు. వీరితో మాట్లాడడానికి ఎదుటి వ్యక్తి కూడా ఎంతో ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారండి. రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి నవగ్రహారాధన చేసుకోండి. శనివారం కాబట్టి చక్కగా శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు, స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టడాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే రేపటి రోజున మీరు పొందబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఇక చేయకూడనటువంటి పనులు ఏంటి అంటే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు కొంచెం రేపటి రోజున అంటే రేపు కాకుండా ఎప్పుడైనా ఇక ఖాళీగా మీకు మంచి అనుకూలమైనటువంటి సమయంలో పెట్టుకుంటే మంచిది. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా మీకైతే రేపటి రోజున సానుకూలంగానే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి మార్చి 22 శనివారం నాడు మీ యొక్క దినఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.